హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అను ఈజ్ మై వరల్డ్. ఈరోజు మనం చూసే వీడియో ఏంటంటే బంగారం పండుగ అండి. మీకు చెప్పాను కదా, అంటే వారం నుంచి వారం వరకు ఉంటుందని. ఇప్పుడు వరకు జరిగినవన్నీ ఈ అమ్మవారి కోసమే అనమాట. మొత్తం అంతా ఇది బంగారం గుడికి వెళ్ళే దారి. ఊర్లో నుంచి రావాలి. ఊర్లో నుంచి వచ్చిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. చూడండి, అంటే ఎర్లీ మార్నింగ్ ఒక 6 నుంచి గుడికి వచ్చేస్తూ ఉంటారండి. ఎందుకంటే మనకి టైం అయ్యే కొద్దీ మనకి ఖాళీ అనేది ఉండదన్నమాట. అందుకనేసి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు మార్నింగే వచ్చేస్తారు. ఊర్లో ఉన్న వాళ్ళు, బయట ఉండే వాళ్ళందరూ, చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ వచ్చి ఇలాగా దర్శనం అది చేసేసుకొని, ఎవరైతే మనం పూజలు సామాన్లన్నీ చూపించుకుంటారో వాళ్ళందరూ పూజ సామాన్లు పట్టుకొని వచ్చేస్తారు. అది కాకుండా ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళని తోడుకెళ్తారంటారు కదా, వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకొచ్చే వెళ్తారండి. ఇక్కడ ప్రతి గుడికి కూడా పైన పేర్లు అవి ఉంటాయి, అంటే ఫలానా అమ్మవారు అనేసి అనమాట. అందుకనేసి ఆల్రెడీ ఎవరిని వెళ్ళడానికి చూస్తున్నారు. చూడండి, సాంగ్లో వేస్తున్నారు. ప్రతి ఒక్క అమ్మవారి దగ్గరికి వెళ్తారు. ఫస్ట్ అంటే బంగారం తల్లి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి సత్తమ్మ దగ్గరికి, అక్కడి నుంచి అక్కడి అమ్మవారి దగ్గరికి వస్తారు. నేను చూపిస్తున్నాను కదా, ఈ అమ్మవారి పేరు అర్ణమ్మ అండి. అంటే గడ్డి మోస్తున్నారని చెప్పాను కదా, వీడియో ఉంటుంది. ఆ వీడియోలో మా తమ్ముడు అని చెప్పాను కదా, మా తమ్ముడు ఈ అమ్మవారిని పెట్టుకొని మోస్తారన్నమాట. అమ్మవారి దగ్గర కుండని ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి అనుకుంటారు కదా అమ్మవారికి, అంటే అవి చెల్లించుకుంటాం అన్నమాట. వంట అయిన తర్వాత ఒక 12-1 అయిపోతుంది. అంతా అయిపోతుందని చెప్పాను కదా. అయిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ చేసుకుంటారు. మొక్కుల్ని చెల్లించుకోవడానికి అన్నీ అయిపోయిన తర్వాత ఇవ్వండి బంగారం తల్లి. మీకు ఇది క్లారిటీగా కనిపించకపోతే మీకు తర్వాత కూడా నేను జూమ్ చేసి నీట్గా చూపిస్తాను. అండ్ ఫోటో కూడా అటాచ్ చేస్తాను. మా పాప వెళ్ళింది, అందులో ఇంకొంచెం క్లియర్గా కనిపిస్తుంది. లోన్కి వెళ్ళడానికి అవ్వదు కాబట్టి కొంచెం బయటకు పెట్టుకున్నారు. ఈ పాప చూసారా, చాలా క్యూట్గా కనిపించింది అక్కడ, అందుకనేసి మీకోసం వీడియో తీశాను. ఇవ్వండి మా పాప ఫోటో. ఇలా ఉంటుందన్నమాట లోన్ అమ్మవారిది. మనం లోన్ కూడా వెళ్ళొచ్చు, కాకపోతే పండగ కదా అందుకనేసి కొంచెం బయటనే పెట్టుకుంటున్నారు. లోన్కి వెళ్తే ఆ దీపాలు వెలిగిస్తున్నారు కదా, ఆవిడకి ఉండలేము, ఒళ్ళంతా మంటలు అవి వచ్చేస్తాయి అన్నమాట. అందుకనేసి కొంచెం బయటికి పెట్టారు ఈసారి. మళ్ళీ ఈవినింగ్ వెళ్ళేటప్పుడు చూపిస్తానండి. సేమ్ మళ్ళీ ఇదే గుడి దగ్గరికి వస్తాము, కాకపోతే కొంచెం బయట అనమాట. బాంబులు అవి కాలుస్తారు. గుడికి వెళ్ళి వచ్చేసిన తర్వాత మా వారు మొక్కుకున్నారనమాట, మేకపోతులు అవి వేస్తాననేసి. సో అందుకనేసి మేకపోతులు అవి తీసుకొచ్చారు. అటువంటి 2 మా వారు, మా నాన్నగారు, మా అత్తగారు, అవన్నీ కట్ల మా పెద్ద అత్తగారు. మా పాప చూడండి ఎలా దాటుతూ వెళ్తుందో. ఎవరైనా సరే మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు మేకపోతులు అవన్నీ వేసేవాళ్ళు మ్యాగ్నెట్ వేస్తారండి. ఒకటి బంగారం తల్లికి, నూకలు మొక్కున్నారంట మా వారు. సో అందుకనేసి చాలా మంది కోళ్ళు కూడా చూపుకుంటారు, కొంతమంది మేకపోతులని. కదా ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అంటే చెప్పాను కదా అలా తోడుకొస్తారని ఈవినింగ్ పోకలన్నమాట. సో మళ్ళీ తోడుకొస్తున్నారు.
ఇప్పుడు మా అమ్మ వాళ్ళండి, మా అమ్మ వాళ్ళు కోళ్ళు అవి చెల్లిస్తారు. అదిగోండి, ఒకటి నూకాలమ్మకి, ఇంకొకటి బంగారమ్మకి. ఇంకో 2 కోళ్ళు ఉన్నాయి. అవి కాలుగోర్లు అవి కోసేసి పక్కన పెడతారనమాట. అంటే కావాలన్నప్పుడు కోసుకుంటారు. ఇలా మొక్కులు అవి చెల్లించేసుకుంటారు. కోడి పక్కకి వెళ్ళిపోతుంటే మా పాప ఎండలో ఆడుతుంది దాంతో. అంటే ఎండగా ఉంది కదా, సో అందుకనేసి అవి నీళ్ళ కోసం వెతుక్కుంటున్నాయి అన్నమాట. అలాగంటే అటువైపు బంగారం తల్లికి అనేసి అటువైపు రాస్తారు. చూడండి, నీడకని చెప్తాను, నీడక అలా వస్తుంది. ఇప్పుడు నూకాలమ్మ తల్లికి అనమాట. నూకాలమ్మ తల్లికి ఇంకొక వైపు రాస్తారు. వాళ్ళు మా మేనత్త వాళ్ళు, మా మేనత్త, మా మేనమామ వాళ్ళ పాప, తనకి బాబు ఉన్నాడు. ఇంకా ఒక అబ్బాయి కూడా ఉన్నాడు అనమాట మా మేనత్తకి. మొక్కులన్నీ మా ఇంట్లో వాళ్ళందరం అయితే మేము ఇక్కడే చేసుకుంటాము. ఇది మా ఫ్యామిలీ అండి. వాళ్ళు మా మేనత్త వాళ్ళు అనమాట. అంటే మా మేనత్త వాళ్ళ పాప వాళ్ళ వాళ్ళు. వీళ్ళు వచ్చేసరికి మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ అయినా మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పాప, మా పాప, మా పెద్దమ్మ, మా తమ్ముడు. చూపిస్తా ఉండండి ఫేస్లో. మా చెల్లి పక్కన, ఈ పాప కూడా మా చెల్లి, ఆవిడ మా పిన్ని, మా చెల్లి, మా అమ్మ, మా తమ్ముడు, మా చెల్లి వాళ్ళ ఆయన, వాళ్ళ ఆయన. చూసారా లైటింగ్ అందుకని. ఇప్పుడు అమ్మవారు వస్తారు. అదిగోండి అమ్మవారు వస్తున్నారు అనేసి ఆల్రెడీ మీకు పలికి వీడియోలో చెప్పాను. గీతలా గీస్తారని చెప్పి సేమ్ మళ్ళీ అలానే నైట్ కూడా చేస్తారు బంగారం పండుగ రోజు. ఇప్పుడు అమ్మవారు వస్తారనమాట. అమ్మవారు వచ్చిన తర్వాత కాళ్ళు అవి కడుగుతారు. ఇక్కడ నుంచి మనం గుడి దగ్గరికి వెళ్ళిపోదాం. బాంబులు అవి పేలుస్తారనమాట. ఈసారి కొంచెం తక్కువే పెట్టారు, ఎందుకంటే ఎవ్రీడే వర్షం పడుతుంది ముందు. అందుకని ఈరోజు కూడా వర్షం పడుతుంది అని లెక్కలోనే కొంచెం బాంబులు పెట్టారనమాట ఈ సంవత్సరం.
అది కొన్నాడు ఉంది వాళ్ళ ముందు కాలు కడుతుంది కదా అప్పుడు అదే ఫస్ట్ కేసు ఉండదు త్వరగా తింటాం బాగా పెంచుతాలి మేము వెనక పట్టినాం అనుకోని నడుపుకుంటున్నాడు లేకపోతే ఫాస్ట్ ఎక్కడికి వెళ్ళకపోతాం అది చేసుకుంటే వెనకాల వచ్చాం చూసారు కదండి చుట్టూరున్న మనుషులు అంటే ప్రతి ఒక్కరు అక్కడే ఉంటారు. ఇంకొంచెం ముందుకు వస్తే బాంబులో పేలుస్తాయని చెప్పాను కదా, అవి కాల్చింది వచ్చి మనుషుల మీద పడిపోతాయి. సో అందుకని చాలా వరకు కిందకు రారు. కొంతమంది గుడి దగ్గరికి వెళ్తారు. మీకు గుడి చూపించాను కదా మార్నింగ్, సో అక్కడ గుడి దగ్గరికి వెళ్ళి దండం అది పెట్టుకొని మళ్ళీ వస్తారనమాట. అంటే బొట్లు అవి ఉంటాయి కదా, బొట్టవి తెచ్చుకుంటారు. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.